అమరావతిలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు రైతుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొగాకు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో జరిపిన చర్చలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు. ఇక ముడి పొగాకుపై జీఎస్టీ తగ్గింపు, రైతులకు అదనపు ఆర్థిక సాయం, ఆక్వా ఫీడ్ ధరల నియంత్రణ వంటి అంశాలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. పొగాకు రైతుల వద్ద ఉన్నటువంటి పంటను పూర్తిగా కొనుగోలు చేసేలా పరిశ్రమలతో చర్చలు జరిపామని, కొనుగోళ్లకు వారు అంగీకరించారని తెలిపారు. అలాగే ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి కూడా కేంద్రంతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో వైసీపీపై విమర్శలు చేసిన మంత్రి రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, కొత్తగా వచ్చి ఎవరైనా మాట్లాడితే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి వెలగపెట్టినటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయ స్వార్థంతో మాట్లాడుతున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు ఈ ప్రభుత్వం సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేవని చెప్పి ఎప్పుడు తప్పించుకోవడం లేదు. ప్రతి సమస్యని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారం చేయడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో 2-3 ఇష్యూస్ వచ్చాయి. ఒకటి తోతాపురి మామిడి, అది ఏ విధంగా ధరలు తగ్గిపోయి ప్రతి ఒక్కరికి తెలుసు, రైతులకు తెలుసు. సమస్య మా దగ్గరకు వచ్చిన వెంటనే ఎప్పుడు ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా కేజీకి 4 రూపాయలు ఇచ్చి ఆ రైతులను ఆదుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకి ఏదైతే ఆక్వా ఫీడ్ ధరలు ఒకటి సమస్య, రెండవది పొగాకు బోర్డు ఆధ్వర్యంలో జరుగుతుంది. పొగాకు బోర్డు వాళ్ళకి రైతులు 1.4 మిలియన్ కేజీలు పండించడానికి పెర్మిషన్ ఇచ్చారు. ఇది ఎప్పుడు జరుగుతుంది, బోర్డు ఎంతైతే పెర్మిషన్స్ ఇస్తారో అంతే